Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. MMTS రేప్ కేసులో విచారణ కొనసాగుతోంది అండ్ కీలకమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. వెలుగులోకి వచ్చింది ఏంటంటే మేడ్చల్ కి చెందిన ఒక యువకుడి పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అదే పలు పిక్చర్స్ చూపిస్తే తినే నిందితుడు అని కూడా తను గుర్తించడం జరిగింది. అదే విధంగా పోలీసులు కూడా స్టేట్మెంట్ నోట్ చేసుకున్నారు. మరి MMTS యువతి రేప్ కేసులో విచారణ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. మరి బాధితురాల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఇప్పటికే పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా మేడ్చల్ దగ్గరలో గౌడవల్లికి చెందిన యువకుడిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అతనిపై ఇప్పటికే పలు స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయని చెప్పుకుంటూ వచ్చారు. మరి అనుమానితుడు ఫోటోను కూడా గుర్తించింది ఆ యువతి. ఎవరైతే చూస్తున్నారో మహేష్ గా కూడా గుర్తించారు. తనే నిందితుడిగా కూడా భావిస్తున్నారు. యువతి కూడా తనే అని కన్ఫర్మ్ చేసింది. అయితే ఈ యువకుడు మేడ్చల్ దగ్గరలోని గౌడపల్లికి చెందిన యువకుడుగా ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అనుమానితుడిని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే పోలీసులు అదుపులోనే నిందితుడు కూడా ఉన్నట్లు సమాచారం అందింది. మరి ఈ యువతికి సంబంధించిన డీటెయిల్స్ వరకు ఏపీలో అనంతపురం జిల్లాకు చెందింది ఈ యువతి. అయితే 22 అంటే 22న సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ కు వచ్చింది యువతి. అయితే అరౌండ్ రాత్రి 7:15 సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కింది యువతి. దాన్ని అలాగే 8:15 తర్వాత ఆల్వాల్ స్టేషన్ కు దాటింది ట్రైన్. దాని తర్వాత మహిళా బోగి లోపలికి ఆ నిందితుడు కూడా వచ్చినట్టు చెప్పింది. అలాగే అదే విధంగా కోరిక తీర్చాలంటూ యువతిని వేధింపులు చేశాడు. వేధింపు చర్యలు చేపట్టిన తర్వాత చాలా సేపటికి దీంతో MMTS నుంచి ఆ యువతి బాధపడి ఒక్క సెకండ్కి దూకేసింది. అయితే దూకిన తర్వాత ప్రస్తుతానికైతే ప్రైవేట్ హాస్పిటల్లో యువతి చికిత్స పొందుతోంది. ఇప్పటికైతే నిలకడగానే ఉంది అని కూడా చెప్తున్నారు. మరి పొజిషన్ కూడా స్టేబుల్ గానే ఉంది. ప్రస్తుతం యువతికి అయితే ప్రాణహాని లేదంటున్నారు. కాకపోతే పలు చోట్ల గాయాలైనప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితి కొంచెం స్టార్టింగ్ లో విషమంగా ఉన్నా కానీ ఇప్పుడు కొంచెం స్టేబుల్ సిచ్యువేషన్ కి వచ్చిందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి భయంతో ఎవరితో కూడా మాట్లాడలేకపోతున్నానని కూడా యువతి స్టేట్మెంట్ లో రికార్డ్ చేసింది. అసలు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మా ప్రతినిధి సురేష్ F2F విత్ దీప్తి చందన, ఇప్పుడు ప్రస్తుతం రైల్వే ఎస్పీగా పనిచేస్తున్న దీప్తి చందనతో మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. MMTS రైల్లో యువతిపై అత్యాచార యత్నం చేయడంతో ఆమె రైల్లో నుంచి దూకి కింద పడి తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది హాస్పిటల్లో. దీనికి సంబంధించే రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనతో పాటు రైల్వే ఎస్పీ చందన దీప్తి గారు ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాం. మేడం, అసలు ఎలా జరిగింది ప్రమాదము, ఎవరు అతను చేసింది? నైట్ టైం అరౌండ్ 8 PM ఆ సమయంలో ఈ అమ్మాయి విక్టిమ్, షీఈ్ ఇన్ హర్ ఎర్లీ 20s, ఈ ట్రైన్ లో MMTS ట్రైన్ తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వెళ్తుంది. సికింద్రాబాద్ లో ఈ అమ్మాయి ట్రైన్ ఎక్కి వెళ్తుంది. సో అరౌండ్ ఆ టైంలో వేరే కో ప్యాసింజర్స్ లేని సమయంలో ఇతను వచ్చేసి ఈ అమ్మాయిని వెనక నుంచి గట్టిగా పట్టుకుని he asked her for sexual favor. She denied. Then he tightened the grip. తర్వాత అమ్మాయి సరే నీతో వస్తాను, తనేదో రూమ్ కి రమ్మని చెప్పాడంటే వస్తానని చెప్తే అప్పుడు వదిలిపెట్టుకొని వీరు ఎలాగైనా నన్ను అత్యాచారం చేస్తాడు అని గ్రహించి she kind of panicked and she jumped off the train. సో తర్వాత షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ బై హర్ ఫ్రెండ్స్. తర్వాత హాస్పిటల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆమె చెప్పిన దాని ప్రకారం షీ జంప్డ్ ఆఫ్ ద ట్రైన్. పోలీసు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు నిన్న మధ్యాహ్నం మటుకి మనకి షీ టోల్డ్ ఇట్లా నా పట్ల ఇట్లాంటి ప్రవర్తన జరిగింది కాబట్టి నేను ప్యానిక్ అయ్యి జంప్ చేశానని. వన్స్ వీ కేమ్ టు నో వీ ఫార్మ్ టీమ్స్ అండ్ సెంట్ దెమ్ ఫర్ లుకింగ్ అవుట్ ఫర్ ద ఎవిడెన్స్. ఇప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. తొందరలో మనం కల్ప్రిట్ ని పట్టుకొని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నిందితుడు ఎక్కడ, ఏ రైల్వే స్టేషన్ లో ఎక్కాడు? ఆ సమయంలో ఇద్దరే ఉన్నారా మేడం MMTS బోగిలో? ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇద్దరే ఉన్నారని చెప్తుంది అమ్మాయి. బట్ CCTV ఫుటేజెస్ అన్ని ఎగ్జామిన్ చేస్తున్నాము. మనకి డైరెక్ట్ గా ఆఫెన్స్ జరిగిన దగ్గర కెమెరాస్ లేవు. బట్ దేర్ ఆర్ సమ్ కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ లో ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో వీఆర్ ఆన్ ద జాబ్ అండ్ ఆల్సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంకెవరైనా ఐ విట్నెసెస్ ఇట్లా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఈ లేడీస్ కంపార్ట్మెంట్ లో వీళ్ళు రావడము, దానికి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. సో అవన్నీ కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ల్యాబ్స్ ఉంది అది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అంటే మేడం, వరుసగా రైల్వే పోలీసులు కూడా రైళ్లు తనిఖీ చేస్తుంటారు. MMTS లో కూడా పెట్రోలింగ్ తో పాటు కానిస్టేబుల్స్ కూడా తిరుగుతూ ఉంటారు. కానీ ఇందులో నైట్ టైంలో ఎవరు లేరా మేడం ఆ సమయం? ఒక బోగీలో పర్మనెంట్ గా పోలీసు ఉండరు, బికాస్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కవర్ ఆల్ బోగీస్ ఆల్ ద టైమ్.
బట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉంటారు, అందుబాటులో ఉంటారు. అందుకని మీకు ఏదైనా సస్పిషన్ ఉంది అనుకోండి ప్యాసింజర్స్, వాట్ దే కెన్ జస్ట్ డయల్ 139 ఆర్ రైల్ మదద్ యాప్ యూజ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఇలాంటి ఎబరేషన్, ఇప్పుడు లేడీస్ కంపార్ట్మెంట్లో జెంట్స్ ఉండడము, లేకపోతే ఏదైనా అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్ పడి ఉండడము, లేకపోతే ఏదైనా చిన్న గొడవ పెద్దది అవుతుంది అనిపించడం, ఇలాంటప్పుడు ఈ నెంబర్ ఫోన్ చేసినట్లయితే మన వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ వాళ్ళు 10 నిమిషాలు రావడానికి వీలుంటుంది. కానీ అక్కడే పర్మనెంట్గా ప్రెజెన్స్ అనేది ఉండదన్నమాట, బికాస్ వీఆర్ కాన్స్టెంట్లీ పెట్రోలింగ్. సో దే హ్యావ్ టు ఫ్లాగ్ ఇట్ యూజింగ్ దట్ నెంబర్ అండ్ దట్ వేస్ వీ కెన్ ప్రివెంట్. బట్ అదర్వైజ్ ఈ సిచ్యువేషన్లో ఆ టైంలో ఆ అమ్మాయి కథనం ప్రకారము షీ వాజ్ అలోన్. అది అడ్వాంటేజ్ తీసుకొని ఈ అక్యూజ్డ్ ఆమె మీద ఇట్లాంటి ప్రవర్తన చూపించాడు. ఎన్ని టీమ్స్ ఫామ్ అయ్యాయి, ఎక్కడెక్కడ వెతుకుతున్నారు, అసలు నిందితుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడా, పారిపోయి ఉంటాడా? See, we can't reveal the details of investigation while it is going on because it will hamper the result of the investigation. So నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. 4 teams ఫస్ట్ ఇనిషియలీ ఫామ్ చేసాము. ఇప్పుడు వీ హెవ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ టీమ్స్ ఆల్సో టు గ్యాదర్ టెక్నికల్ ఎవిడెన్స్. సో మనకి ఎవిడెన్స్ బేస్డ్గా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా న్యాప్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ రాగానే మేము వీ విల్ ఇన్ఫార్మ్ ద ప్రెస్. మేడం, బాధితురాలతో మీరు మాట్లాడినట్టు వెళ్ళి కలిశారు, ఎట్లా ఉంది ఆమె కండిషన్, ఆమె ఏం చెప్తుంది మేడం? షీ స్టేబుల్. తనకి డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. బ్రెయిన్ స్కాన్ ఇది కూడా చేశారు. అండ్ ఇంటర్నల్ ఇంజురీస్ లేవని చెప్తున్నారు. హర్ కండిషన్ ఇస్ వెరీ స్టేబుల్. నేను మాట్లాడినప్పుడు కూడా అమ్మాయి యాక్టివ్గా ఉంది. కానీ అయినప్పటికీ కూడా తను ట్రైన్ నుంచి పడిపోయింది, అన్కాన్షియస్ అయిందని చెప్తుంది కాబట్టి అబ్జర్వేషన్లో పెట్టవలసి ఉంటుంది. బట్ ఎక్స్టర్నలీ షీ హ్యాస్ లాట్ ఆఫ్ స్వెల్లింగ్ ఆన్ ద ఫేస్. బట్ అది తొందరగానే రికవర్ అయిపోతుంది. అండ్ బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. రైళ్లలో ప్రయాణించే మహిళలకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? సో అది మీకు అనుమానం కలిగించేటటువంటి ప్రవర్తన ఎవరైనా చూపిస్తున్నారంటే ప్లీజ్ కాల్ 139 అండ్ ఇన్ఫార్మ్ ద కన్సర్న్డ్ ఇన్ఫార్మ్ ది రైల్వే పోలీస్. ఇలా ఉంది అంటే మీకు 10 minutesలో హెల్ప్ వస్తుంది. ఇది కంపల్సరీగా మీరు ఉపయోగించుకోవాలి, ఆల్ లేడీస్ హు ఆర్ ట్రావెలింగ్. అండ్ ఆల్సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విత్ రెస్పెక్ట్ టు జ్యువెలరీ అండ్ ఆల్. ఇప్పుడు విండో పక్కన కూర్చొని హెవీ జ్యువెలరీ అలాంటివి వేసుకుంటే స్నాచింగ్ అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ రన్నింగ్ ట్రైన్స్ ని పట్టుకోవడానికి ట్రై చేయకూడదు, లైఫ్ రిస్క్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు పబ్లిక్ ఆల్సో వి కీప్ గివింగ్. అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడి కోసం 4 ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి గాలిస్తున్నాం, వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని చెప్పేసి కూడా రైల్వే పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె ప్రస్తుతం ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది, ప్రస్తుతం ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పేసి కూడా రైల్వే ఎస్పీ చందన జిప్తి గారు చెప్తున్నారు. ఎస్, చూసారు కదా, డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో స్వయాన రైల్వే ఎస్పీగా వ్యవహరించే చందన దీప్తితోనే సురేష్ F2F కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో MMTS యువతి రేప్ కేసులో విచారణ కూడా స్టార్ట్ చేశామని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే బాధితురాల స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేశాము అని చెప్పారు. మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన కెమెరాలు పరిశీలిస్తున్నాము, ఎందుకంటే ఘటన జరిగిన చోట కెమెరాలు లేకపోవడంతో స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ పాయింట్ మాత్రమే కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 పాయింట్స్ ని బేస్ చేసుకొని టెక్నికల్ టీం కూడా ఏర్పాటైంది. వాటిని అందరినీ కూడా సపోర్ట్ చేసుకొని ఖచ్చితంగా విచారణ ఇంకా స్పీడప్ చేస్తున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో మేడ్చల్ దగ్గరగా ఉన్న గౌడిచెల్లికి చెందిన యువకుడిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతనిపై ఇప్పటికే పలు స్టేషన్లో కేసులు నమోదు కావడంతో ఇతనే నిందితుడు అయి ఉంటాడని కూడా ఆ యువతి కూడా చెప్పడంతో నిందితుడు ఇతనే అని చెప్పి కూడా ఫొటోస్ గ్యాదర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నారనే సమాచారం అందింది. మరి ఇతనిపై ఇప్పటికే పలు స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి కాబట్టి అనుమానితుడి ఫోటోను కూడా యువతికి చూపించడంతో యువతి కూడా అవును తినే అని కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. మరి అనుమానితుడిని ఇప్పటికే పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మరి ఎప్పటికీ కూడా రిపీట్ కాకూడదు అంటే ప్రతి ఒక్క ప్యాసింజర్కి లేదంటే ఎస్పెషల్గా మహిళలకి ఒకవేళ ఎవరిపైన అనుమానాలు వ్యక్తమై ఇంకేమైనా ఆపద వస్తుంది అని గ్రహిస్తే మాత్రం వాళ్ళు 100 కన్నా 139 అనే నెంబర్ని నోట్ చేసుకోవాలి. ఎప్పుడైతే 139కి కాల్ చేస్తామో ఇమీడియట్గా
విదిన్ 10 minutes లో కూడా అక్కడ సపోర్ట్ రావడం జరుగుతోంది. అండ్ హెవీ జ్యువెలరీ కూడా వేసుకోవద్దు అని చెప్పి చందన దీప్తి తన మాటల్లోనే చెప్పారు. అండ్ ఇవన్నీ జనరల్ ప్రికాషన్స్ అయినప్పటికీ కూడా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరన్నా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే మాత్రం 139ని నోట్ చేసుకోండి. ప్రతి ఒక్క విమెన్ మొబైల్లో ఉండాల్సింది ఇది. 100 కన్నా 139 ఇంకా అతివేగంగా పనిచేస్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు.